అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రముఖ ఎంఎన్‌సి సంస్థ అయిన టెక్ మహేంద్ర కంపెనీ ఉంది గదా! సో, ఇందులో ఏంటంటే కంటెంట్ రివ్యూవర్ అనే పోస్టులయితే భర్తీ చేశారు. సో, ఈ కంటెంట్ రివ్యూవర్ పోస్టులకేంటంటే మనం పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద అయితే ఇంట్లో ఉండి వర్క్ అనేది చేసుకునే విధంగా అయితే ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. మనకేంటంటే మంచి శాలరీ విత్ మోర్ బెనిఫిట్స్ అయితే ఇస్తూ జాబ్‌లో అయితే జాయిన్ చేపించుకుంటున్నారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే లేదండి. ప్రతి ఒక్కరు మేల్ అయినా, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా, ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకైతే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే బాగా యూజ్ అవుతుంది. సో, లింక్స్ ఇస్తాను. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికైతే ఇక్కడైతే చూడండి. మనకి టెక్ మహేంద్ర కంపెనీ వాళ్ళు ఏంటంటే కంటెంట్ రివ్యూవర్ అనే పోస్టులు అయితే భర్తీ చేశారు. సో, మనకి ఇక్కడ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు గానీ స్మాల్ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నారు. సో, ఆ ఇంటర్వ్యూస్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12 వరకైతే మనకి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి. సో, అంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12 వరకు కూడా మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్‌నూన్ 1:30 వరకైతే మనకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరనేది ఇంటర్వ్యూకనేది వెళ్ళి జాబ్‌నైతే అచీవ్ చేయండి. ఇక్కడైతే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో, దీనిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ ఇస్తాను. ఈ లింక్ ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసి వీళ్ళకి కాల్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ జాబ్ గురించి ఫర్దర్‌గా ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. సో, వాళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇచ్చారు. అది అండ్ మనకి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. అంటే ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ అయినా ఎవరైనా సరే మనకి పర్వాలేదు అంటున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే 50 వేకెన్సీస్ 50 పోస్టులు అయితే భర్తీ చేశారు. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఇచ్చారు. సో, ఇక్కడ ఆఫీస్‌లో కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. ఆఫీస్‌లో కూడా జాబ్ చేసుకునేదానికి కూడా ఇస్తున్నారు. సో, శాలరీ ఎంతంటే మనకి 2,00,000 అబోవ్ ఉంటుంది. 2.75 ల్యాక్ అనేది ఇచ్చారు. సో, అండ్ ఇది రిమోట్ టైప్ అయితే ఉంటుంది. సో, ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్, టెక్ మహేంద్ర కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ చూసుకునేసరికి ఏంటంటే మనకి కెఫ్టేరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తారు వీళ్ళే. అండ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మనకి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, ఎలాంటివి ఏమొచ్చినా సరే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి కంపెనీ తరపున మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అంటే వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్‌లో అనేది జాయిన్ చేపించుకుంటారు. కొంచెం మనకి టెక్నికల్‌గా అన్ని స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. సో, అది. అండ్ మనకి జిమ్ ఫెసిలిటీసు, టీమ్ ఔటింగ్సు. సో, హాలిడేస్ ఇట్లా వచ్చేటప్పుడు ఏంటి టీమ్ ఔటింగ్స్ అనేది బయటికి వెళ్ళడానికి ఇట్లాంటివంతా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్. సో, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. సో, అలా కాదు ఆఫీస్‌కెళ్ళి జాబ్ చేస్తామంటే ఆఫీస్ అంటే హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి ఆఫీస్‌కి వెళ్ళాలంటే మీకు ట్రాన్స్‌పోర్ట్ సో, బస్సు, క్యాబ్ గానీ ఉంటుంది. క్యాబ్ మెయిన్ ఉంటుంది. సో, అది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో చైల్డ్ కేర్, ఇంటర్నేషనల్ రీలొకేషను ఇలాంటివన్నీ అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే బేబీస్ కానీ ఇలా బేబీస్‌కి చైల్డ్ కేర్ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నేషనల్ రీలొకేషన్స్ అంటే బయట ఎక్కడైనా టూర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ కంపెనీ నుంచి. ఇంకా చాలా ఉన్నాయి. సో, మీకు కొన్నే చెప్పాను. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకునేసరికి శాలరీ కూడా ఇక్కడ వీళ్ళు ఎంత ఇస్తారు కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ లాంగ్వేజెస్‌ను ఇంగ్లీష్ అనేది తెలిసుండాలి.
అండ్ గుడ్ హ్యావ్ స్కిల్స్, కంటెంట్ రివ్యూ, నాన్ వాయిసెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, వాట్ విల్ డూ అని ఇచ్చారు. సో వీఆర్ హైరింగ్ క్యాండిడేట్స్ ఫర్ కంటెంట్ రివ్యూర్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే ఇచ్చారు. 3 months మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు. కైండ్లీ రీడ్ జాబ్ డిస్క్రిప్షన్ బిఫోర్ అప్లైయింగ్, అంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూసి మీరు అప్లై చేసుకోండి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే రిక్వైర్డ్ స్కిల్స్, ఉండాల్సిన స్కిల్స్ మనకేంటి, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ మ్యాండేట్. ఖచ్చితంగా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్క జాబ్కి కూడా అవసరం, కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలనేది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ అండ్ ఇంటర్ప్రెషనల్ స్కిల్స్ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఆల్సో గుడ్ లాజికల్ అనలిటికల్ స్కిల్స్ అనేది ఇచ్చారు. అండ్ ఎబిలిటీ వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ విల్ పార్ట్ ఆఫ్ టీమ్ అండ్ మీట్ కామన్ ఆబ్జెక్టివ్స్ అయితే ఉండాలి. సో మనకి వర్క్ అనేది ఇండిపెండెంట్గా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు మంచిగా చేయాలి. అండ్ డెడికేటెడ్గా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క మంచిగా మన వర్క్ అనేది చేయాలని అయితే వీళ్ళు ఇక్కడ అన్నీ చెప్పారు, మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇక్కడ చూడండి, అకాడమిక్ క్వాలిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. సో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్ కానీ 10+2 కానీ ఐటీఐ కానీ ఇలా చేసిన వాళ్ళు. గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ స్ట్రీమ్ అనేది ఇచ్చారు, అంటే బ్యాచిలర్ డిగ్రీ అని, ఇంజనీరింగ్ డిగ్రీ అని, ఏదైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఇక్కడ దిస్ ఈజ్ ఏ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అని అయితే ఇచ్చారు చూడండి. సో అది. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ డే షిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సాటర్డే సండే వీక్ ఆఫ్స్ అయితే ఇచ్చారు. సో వీక్లీలో 5 days వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కంప్లీట్గా మీరు చదివిన తర్వాత చూసి మీరు అప్లై చేయాలనుకుంటే, సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసేసి ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేయండి. సో అంతకంటే ముందు నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏ జాబ్కైనా ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి మీ రెజ్యూమ్లో కామన్గా అందరూ రాసి పెట్టే విధంగా రాయకండి. నార్మల్గా ఏంటంటే మీ ఎబిలిటీస్, మీ వర్క్ ఎట్లా ఉంటుంది, మీరు ఏం చేయగలరు, సో అసలు మీ గురించి మీరు మంచిగా టాలెంటెడ్గా ఉండే విధంగా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. కామన్గా రెజ్యూమ్ అనేది అందరిలా ప్రిపేర్ చేస్తే మన ఫస్ట్ చాలామంది అప్లై చేస్తారు, అందులో మన రెజ్యూమ్ సెలెక్ట్ అయితేనే కదా మనకి కాల్ కానీ ఈమెయిల్ కానీ వస్తుంది. చాలామంది ఏంటంటే జాబ్కి అప్లై చేస్తున్నారు, మాకు ఎలాంటి మెయిల్స్ రావట్లేదు, ఎలాంటి కాల్స్ రావట్లేదు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వాలి. మన రెజ్యూమ్ కంప్లీట్గా ఈ వర్క్కి తగ్గట్టుగా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు ఏ వర్క్కి అప్లై చేస్తున్నారో ముందు చూడండి, దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ ఉందో లేదో అది ఒకటి అబ్జర్వ్ చేయండి. సో మీ వర్క్ వీళ్ళు ఇచ్చిన వర్క్కి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటారు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.